ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పర్యటించారు. ముఖ్యంగా తొగుట మండలం మల్లన్న సాగర్ వద్ద ఉన్నటువంటి ప్రాజెక్టును వాళ్ళు సందర్శించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీళ్లు చేరుకున్నాయి. గోదావరి జిల్లాలు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీలు వెంకట్రామరెడ్డి, దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డి, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అక్కడికి వచ్చారు. అక్కడ గోదావరమ్మకు పూజలు చేసి వాళ్ళు గోదావరమ్మను ఆహ్వానించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి గోదావరి జలాలే నిదర్శనమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరో ముఖ్యంగా ఈ విషయం అదే నియోజకవర్గంలో దుబ్బాకలో మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఇంకా మిగిలి ఉన్నటువంటి వినాయక మంటపాల్లో వాళ్ళు పర్యటించి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి. ఇక నర్సాపూర్లో ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ధర్నా చేశారు. నాగారం, శివానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు తమ గ్రామానికి పటంచెరు వరకు బస్సు నడపాలని చెప్పి ప్రధాన డిమాండ్ మేరకు నర్సాపూర్లో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇక తూప్రాన్ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అక్కడ విషాదం నెలకొన్నది. ఈ 3 ఘటనలు కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.